ఎడారిలో సెలయేర్లు జూన్ 23వ తేదీ. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వారిని చూచున్నట్టు స్థిరబుద్ధి గలవాడాయను. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 27వ వచనం. దేవుని మిషనరీ కార్యక్రమంలో భద్రతకు మొదటి స్థానం లేదు. మనం ప్రమాదకరమైన జీవితాలను జీవించటానికి పిలువబడ్డాం. అనేక సంవత్సరాల పాటు పరాయి దేశంలో ప్రభువును సేవించిన దివంగత శ్రీమతి చార్లెస్ ఈ కౌమెన్ గారు చెప్పిన మాటలు. తరచుగా నిశ్శబ్ద రాత్రుల్లో గతం నుండి కొన్ని స్వరాలు మనల్ని పిలుస్తున్నట్లుగా అనిపిస్తుంది. మరణం వరకు తమ జీవితాలను ప్రేమించని అగ్నికీలలు వారిపైకి దుముకుతున్న ఆయనకు స్తుతులు పాడడానికి సంతోషంతో వెళ్ళిన హతసాక్షుల స్వరాలు వినబడుతున్నట్లు అనిపిస్తుంది. వారి పరిచర్య సమయంలో తమ జీవితాలను పణంగా పెట్టిన వారి స్వరాలు ఎత్తైన పర్వత పాదాల ప్రక్క నుండి మరణ ప్రదేశానికి ధైర్యంగా కవాతు చేస్తుండగా, ముత్యము వంటి శ్వేత వర్ణ పట్టణం నుండి క్రిందకి ప్రసరిస్తున్న కాంతి వైపు చూస్తూ రాత్రి కాలంలో ప్రయాణించే యాత్రికుల స్వరాలు వినబడుతున్నాయి. బలిపీఠం క్రింద వేచి చూస్తున్న హతసాక్షులు, ఓ ప్రభువా, ఇంకెంతకాలం అని మొరపెడుతున్నారు. వారు ఆపద, శ్రమ లేదా నొప్పిగుండా పరలోకానికి నిటారుగా అధిరోహించారు. ఓ దేవా, వారి శిక్షణలో అనుసరించడానికి మాకు కృప అనుగ్రహింపబడునుగాక. అదృశ్యమైన వారిని చూస్తూ వారు సహించారు. ఎంతటి సవాలు! వారి పేరు తరువాతి హతసాక్షుల జాబితాలో కనబడుతుంది. ఆ దినం సమీపించడం చూస్తుండగా మనం ఒకరినొకరం ప్రోత్సాహపరుచుకుందాం. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మన చుట్టూ ఆవరించి ఉన్నందున యేసువైపు చూస్తూ మన ముందు ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. వారు ఉన్నతమైన ప్రాకారాలపై నుండి చూస్తూ మనం పరుగెడుతుండగా గమనిస్తున్నారు. ఈ ప్రతికూల దినాన మనం స్పృహ తప్పి పడిపోతామా అని వారు ఆశ్చర్యానికి గురవుతారా? వారు మంచి పోరాటం పోరాడారు, విశ్వాసాన్ని కాపాడుకున్నారు, విజేతల కిరీటాలను ధరించారు. అందరికంటే ఎక్కువగా ఎవరి ముఖమైతే పాడైపోయిందో అతని ముఖాన్ని వారు చూస్తున్నారు. వారు కల్వరి కొండ వరకు ఆయన్ని వెంబడించారు. ఇప్పుడు ఆయన ప్రేమతో వారి వైపు చూస్తూ తన ఆత్మ యొక్క ప్రయాసను గమనిస్తూ సంతృప్తి చెందుతున్నారు. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమెన్.